శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధాపిప సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశి వారికి ఎలా ఉంది, వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది, ఏ నెలలో ఎలా ఉన్నాయి ఏమిటి, ఏ దేవతను ఆరాధన చేసినట్లయితే వీరి పనులన్నీ కూడా చక్కగా ఎదురుకు వెళతాయి, వీరి భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ యొక్క ధనురాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. ఒకళ్ళ మంచి అంటే మరి 5గురు చెడ్డ అంటున్నారు. వీరికి మరి ముఖ్యంగా ఈ రాశి వారికి మే 15 నుంచి మరి గ్రహస్థితి అది కూడా మారుతోంది. అంతేకాకుండా మే 18 నుంచి మే 15 నుంచి కూడా కొన్ని గ్రహాలు అయితే వీరికి మారడం అయితే జరుగుతోంది. ఆ మారడం వల్ల వీరికి ఎలా ఉంది ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు మరి చతుర్థంలోకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి చాలా మంచి పరిణామం. అంటే శని ఉపకారస్తుడే, ఆ యొక్క చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మంచిదే. అలాగే గురుడు సప్తమంలోకి వెళ్ళడం అంత మంచిది కాదు, కానీ పెద్దగా ప్రభావం ఉండదు. ఎందువల్ల అంటే ధనస్సులో సప్తమాధిపతి దశే కాబట్టి. ఎందువల్ల అంటే ధనురాశికి గురుడే అధిపతి కాబట్టి. రాహు 3, అలాగే కేతువు 9వ ఇంట స్థానాల్లో ప్రవేశిస్తున్నారు. అందువల్ల ఈ 3వ స్థానం రాహుకి మంచిదే, కేతువుకి 9వ స్థానం కూడా నవమం. 9 అంటే నవమం. ఈ 2 స్థానాలు కూడా మంచివే. అందువల్ల వీరికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. మరి గ్రహ ప్రభావంగా ఏమిటి ఇబ్బంది అంటే గురుడికి సంబంధించినటువంటిది ఏదైనా అంటే శనగలు ఇలాంటివి దానం చేసుకోవడం వల్ల, అలాగే బృహస్పతికి సంబంధించినటువంటివి ఏవైనా దక్షిణామూర్తి దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా వీరికి అద్భుతమైనటువంటి యోగాలు కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏ కార్యాలైనా సరే ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దక్షిణామూర్తిని చక్కగా పూజ చేయడం వల్ల. మరి ఈ ధనురాశి వారికి ఏ నెలలో ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూసుకుందామండి. మరి ఏప్రిల్ నెలలో వీరికి కార్యాలన్నీ కూడా చురుగ్గా ఎదరికి కదిలేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా వీరికి మరి పనులన్నీ కూడా అవ్వకుండా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కాలంగా మరి చెప్పచ్చు ఈ నెల అయితే. మరి మే నెలలో ఎలా ఉంది అంటే వ్యాపారాల్లో అది కూడా మరి కొంచెం ఒడిదుడుకులు అవి ఉంటాయండి. అంటే కొంచెం సులువుగా అయిపోయే పనులన్నీ కూడా కొంచెం కష్టపడుతూ ఉండాలి, ఆ నెలలో అలా ఉంటుంది. అంతేకాకుండా వీరు శివారాధన చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అంటే ప్రదోషకాలం అంటే సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని ఒక్కసారి ఈశ్వరుణ్ణి కనుక దర్శనం చేసుకున్నట్లయితే వ్యాపారం కానీ వృత్తులలో అంటే ఉద్యోగం కానీ మొదలైనటువంటి వాటిలో చికాకులు ఉన్నట్లయితే తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే జూన్ నెలలో ఎలా ఉంది అంటే విద్యావకాశాలు అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఉన్నత స్థాయి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశీయానానికి అది కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. అంతేకాకుండా చాలా కాలంగా బాధపడుతున్నటువంటి సమస్యలు ఏవైనా స్తంభితమైపోయి ఉన్నట్లయితే నిలిచిపోయినటువంటి పనులు అన్నమాట. స్తంభితం అంటే ఆ పనులన్నీ కూడా ఎదరకు వెళ్ళేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. జూలై నెలలో ఎలా ఉంది అంటే భార్యాభర్తల యొక్క సంబంధాలన్నీ కూడా చక్కగా ఉంటాయంటే కొంచెం పరస్పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మనస్పర్ధలు ఇలాంటివి ఎక్కువగా భార్యాభర్తలకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఒకవేళ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా దర్శనం చేసుకున్నట్లయితే అటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకున్నంత మాత్రానే తొలగిపోతాయి. అందువల్ల మళ్ళీ ఈ యొక్క ఆగస్టు నెలలో ఎలా ఉంది అంటే వృత్తి రీత్యా మంచిగా ఉంటుంది. వృత్తి అంటే మనం చేసేటువంటిది ఏదైతే ఉందో ఆ కార్యాలన్నీ కూడా ఎదరికి వెళతాయి. అంతేకాకుండా ఆ పనులన్నీ కూడా అంటే ఉద్యోగం చేసేవారు కానీ ఏ వృత్తిలో ఉన్నవారు వారు ఏంటంటే దైవారాధన చేయడం వల్ల, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల త్వరగా కార్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చక్కగా అనుకూలంగా
అయ్యేటువంటి కార్యమంతా కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతుంది అని చెప్పి ఆ యొక్క నెలలో అవకాశంగా ఉంది. అంతేకాకుండా మరి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే విద్యకి కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి కాలము. సరస్వతీదేవి యొక్క ఉపాసన చేసినట్లయితే, అలాగే సరస్వతీదేవిని దర్శనం చేసుకున్నప్పటికీ కూడా వీరికి మరి విద్య ఇంకా అద్భుతంగా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అక్టోబర్ నెలలో ఎలా ఉంది అంటే ధర్మ కార్యాలు చేసేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తోందండి. అంటే దైవ కార్యాలు కానీ ఎవరైనా ఏదైనా మంచి కార్యం తలపెడుతున్నాను అంటే అందులో పంచుకునేటువంటి అవకాశం, అందులో పాల్గొనేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అంతేకాకుండా దైవ దర్శనాలు, ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలు మొదలైనటువంటి దేవ దర్శనాలు చేసేటువంటి అవకాశం అది కూడా కనిపిస్తోందండి. అలాగే నవంబర్ నెలలో ఎలా ఉంది అంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కనిపిస్తోంది. రుణ బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి కాలం అది. అంతేకాకుండా వీరికి రుణానికి సంబంధించినటువంటి బాధలు ఏమైనా ఉన్నట్లయితే గణపతికి ఆరాధన చేసి, అలాగే రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని చేసినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వారు త్వరగా రుణాల నుంచి కూడా బయటపడతారు. అందువల్ల తప్పకుండా గణపతి ఆరాధన చేసినట్లయితే నవంబర్ మాసం వీరికి చాలా యోగ్యంగా ఉంది. అంతేకాకుండా డిసెంబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అండి వీరికి. అందువల్ల ఆరోగ్యాలు కొంచెం ఇబ్బందిగా కనిపిస్తున్నటువంటి కాలం కాబట్టి సూర్యోపాసన చేయడం చాలా విశేషం. అంటే సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యప్రదానాలు కానీ, అలాగే సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకోవడం, రోజు ఉదయాన్నే లేవడం, స్నానం చేయడం, సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని సూర్యార్ఘ్య ప్రదానాలు అవి కూడా ఇచ్చుకోవడం. అంతేకాకుండా భాను భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆరోగ్యం ఆయుః విజయం స్త్రియం సౌఖ్యంచ దేహిమే దివాకర అని ఒక్కసారి నమస్కారం చేసుకోవడం. పద్మిని ఉషా ఛాయా సమేత సూర్యనారాయణ స్వామినే నమః నమస్కారం సమర్పయామి అనుకుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నట్లయితే వీరికి ఆరోగ్య విషయాల్లో కుదుట పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి జనవరి నెలలో కూడా వీరికి అనుకూలంగానే ఉంది. ఏ కార్యాలు తలపెట్టినా ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా మరి ఎలా ఉంది అంటే వీరికి కూడా మరి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే చురుగ్గా కదిలేటువంటి అవకాశం ఆ నెలలో కనిపిస్తోంది. అలాగే మార్చి నెలలో ఎలా ఉంది అంటే వీరికి ఉద్యోగ విషయాల్లో ముందంజగా ఉండడం, అంతేకాకుండా ప్రమోషన్లు, స్థానచలనాలు ఉండేటువంటి అవకాశం, ఆ వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల చక్కగా వీరు దైవ చింతనకి దగ్గరగా ఉండడం, నవగ్రహానికి ప్రదక్షిణాలు అది కూడా చేసుకోవడం వల్ల, శివారాధన చేయడం వల్ల కూడా త్వరగా వీరు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎంత అంటే 3. ఈ 3 అంకెతో ఏదైనా చేసినట్లయితే కలిసి వచ్చేటువంటి అవకాశం వీరికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వీరు శివారాధన చేయడం, అలాగే విష్ణువుకి ఏదైనా చేసుకోవడం వల్ల, అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వీరు పొందుతారు. అంతేకాకుండా విష్ణు సహస్రం రానట్లయితే అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకున్నట్లయినా, అలాగే మరి ఈ విధమైనటువంటి స్తోత్రాలు విన్నట్లయితే ఎవరినైనా చదవమని, అలాగే మరి విష్ణు సహస్రం అది కూడా విన్నట్లయితే చాలా త్వరగా సమస్యల నుంచి, మరి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశంగా వీరికి చెప్పచ్చు. ఈ విధంగా అయితే ఉంది వీరి గ్రహస్థితి, గోచార ఫలితాలు కూడా. అందువల్ల ఈ చక్కగా వీరు ఈ దైవానికి ముందుగా ఉన్నట్లయితే, చక్కగా ఈ నవగ్రహాలకి ప్రదక్షిణలు మొదలైనటువంటివన్నీ కూడా చేసినట్లయితే చాలా త్వరగా సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం మరి ఈ విధంగా చెప్పబడుతోంది. ఈ గ్రహస్థితి అంతా కూడా గోచార ఫలితాలు. మరి ఈ గోచార ఫలితాలు ఖచ్చితంగా అవుతాయా అంటే ఒక 50% చూసుకోవాలి. మిగిలిందంతా కూడా మన జాతకాన్ని అనుసరించి జాతక చక్రంలో ఉన్న విధంగా మరి ఆ గ్రహస్థితి ఉచ్చస్థితుల్లో అది కూడా ఉన్నట్లయితే ఇందులో బాగోకపోయినా పెద్దగా చెడు ఏమీ జరిగేటువంటి అవకాశం ఉండదు, గమనించగలరు. కానీ దైవ చింతన చేసుకోవడం వల్ల త్వరితంగా మరి బయటపడతారు సమస్యల నుంచి, గమనించగలరు. హరి ఓం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు.